హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రైట్ కార్స్. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ కార్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ రైట్ కార్స్ వచ్చేసి అపోజిట్ టు గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ, మెట్రో పిల్లర్ నెంబర్ 970 దగ్గర ఉన్నాము. ఈ రైట్ కార్స్ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే మల్టీ బ్రాండ్ యూస్ కార్స్ అనేది సేల్ చేస్తూ ఉంటుంది. అంటే మల్టీ బ్రాండ్స్ వచ్చేసి రకరకాల బ్రాండ్స్, రకరకాల వేరియంట్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవి కంప్లీట్గా సర్టిఫైడ్ అయిన వెహికల్స్ అండి. ఈ సర్టిఫైడ్ అంటే ఏ విధంగా చేస్తారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ సర్టిఫైడ్ అనేది మెయిన్గా మనము మేజర్గా యాక్సిడెంట్ చూసుకుంటాము. మేజర్గా యాక్సిడెంట్ వచ్చేసి ఇంజన్, మేజర్గా యాక్సిడెంట్ వచ్చేసి యాప్రాన్, పిల్లర్స్, లెగ్స్ అండ్ బాడీ చాసెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి మెయిన్గా చెక్ చేసుకున్న తర్వాత ఈ దానిలో వెహికల్ పాస్ అయితే మళ్ళీ ఇంజన్ చెక్ చేసుకుంటాము. ఇంజన్లో మేజర్గా ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ మేజర్ ఆయిల్ పంపింగ్ కానీ, మేజర్ ఆయిల్ లీకేజెస్ కానీ, మేజర్ ఇష్యూస్ ట్యాపిట్ నాయిస్ కానీ, ఇట్లాంటి ఇష్యూస్ ఏమంటే వెహికల్ రిజెక్ట్ స్టేటస్లో ఉంటుంది. దాని తర్వాత ఇది పాస్ అయితే మళ్ళీ 4 పార్ట్స్ కంటే ఎక్కువ రీప్లేస్ ఉంటే కూడా వెహికల్ రిజెక్ట్ స్టేటస్లోకి వచ్చేస్తుంది. కాబట్టి కంప్లీట్గా ఇవి చెక్ చేసుకుంటాము. అండ్ అలాగే అండర్ బాడీ కూడా చెక్ చేసుకుంటాము. అండర్ బాడీలో కూడా ఏమైనా మేజర్గా రస్ట్ ఫామ్ అయినా సరే, ఫ్యూయల్ ట్యాంక్ డ్యామేజెస్ ఉన్నా సరే, అండ్ ఆయిల్ సమ్ డ్యామేజెస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే, మేజర్గా సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు కంప్లీట్గా చెక్ చేసి కంప్లీట్గా 200 పాయింట్స్ చెక్ చేస్తామండి. ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఉంటుంది. మీరు వచ్చినప్పుడు కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ చెకింగ్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో అంటే ఏంటి అంటే బాడీ నెంబర్ అండ్ ఇంజన్ నెంబర్ 2 ఇవి మీ టాలీ అయితేనే ఆన్లైన్లో మనకి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయబడతాయి. ఈ ఆన్లైన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, రిజిస్ట్రేషన్ ఇయర్, వెహికల్ థెఫ్ట్ వెహికల్, ఎట్లాంటి వెహికల్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది మనకి. కాబట్టి ఇవన్నీ తరువుగా చెక్ చేసుకున్న తర్వాత ఒక షీట్ ప్రిపేర్ చేస్తాము. మీరు వచ్చినప్పుడు ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చూసుకున్న తర్వాత మీకు టెస్ట్ డ్రైవ్ ట్రాక్ కూడా ఉంటుంది లోపల. ఈ టెస్ట్ డ్రైవ్ ట్రాక్ చెక్ చేసుకొని మీకు షూటబుల్ అవుతుందా వెహికల్ లేదా అనేది ఇక్కడ మనకి 150 to 200 దాకా స్టాక్ ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా సరే రెగ్యులర్గా. కాబట్టి మీరు వచ్చినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ మీకు నచ్చితేనే వెహికల్ నెగోషియబుల్ వరకే వెళ్తుంది. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది, నెగోషియబుల్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మనము 2011 నుంచి 1 year వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వెహికల్కి కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం మీకు. ఈ 1 year వారంటీలో ఇంజన్ అండ్ గేర్ బాక్స్ ఏం ప్రాబ్లం వచ్చినా సరే కంప్లీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఛార్జెస్ కూడా అప్లై ఉండదు చేసే టైంలో ఏమైనా ప్రాబ్లం ఉన్న టైంలో. అండ్ 14 తర్వాత వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్ ఏసీ మీద కూడా 6 months వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రికల్గా, ఏసీ పరంగా, సస్పెన్షన్ పరంగా మేజర్ ఇష్యూస్ వచ్చినా సరే కంప్లీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ వెహికల్ తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎలా ఉంటుంది ఏంటి అని చాలామంది భయపడుతూ ఉంటారు. మీకు అలాంటి డౌట్స్ అవసరం లేదండి. ఎందుకంటే కంప్లీట్గా మేమున్నాం. మీకు 1 year వరకు వెహికల్ ఏం ప్రాబ్లం వచ్చేస్తారో మేము చూసుకుంటాము. కాబట్టి మీకు వెహికల్ కొంటే ప్రాబ్లం ఏమొస్తుంది, మేజర్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి, ఇంజన్ పరంగా యాక్సిడెంట్ అంటే ఆటోమేటిక్గా మేము రిజెక్ట్ చేస్తాము. ఇంజన్ పరంగా 1 yearలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు రెగ్యులర్ సర్వీసింగ్ చేయించుకున్న బిల్లు చూపిస్తే కంప్లీట్గా మీకు క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బయట ఆథరైజ్ డీలర్ దగ్గర మీరు సర్వీస్ చేయించుకొని ఆ బిల్ సబ్మిట్ చేసినట్టయితే కూడా మీరు ఆ బిల్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వెహికల్ కొనాలంటే ఎలాంటి ప్రాబ్లం అవసరం లేదు. మళ్ళీ మీరు మాటికి ఒక టెక్నీషియన్ దగ్గర కానీ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడ వెహికల్ కొంటే మాత్రం. కాబట్టి మీకు వెళ్ళే టైంలో కూడా వారంటీ బుక్లెట్ అనేది కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. అలాగే ఒక జనరల్ సర్వీసింగ్ అంటే మెయిల్గా మీకు ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్ వేసి వెహికల్కి నీట్గా టెఫ్లాన్ కోటింగ్ ఇచ్చి డెలివరీ ఇస్తాం మేము. డెలివరీ టైంలో కూడా మేము రివ్యూ తీసుకుంటాం మీ నుంచి. బెస్ట్ రివ్యూ అనేది ఉంది రైట్ కార్స్కి వచ్చేసి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే రైట్ కార్స్కి బెస్ట్ రివ్యూ ఒకటి ఉంది. కాబట్టి దాన్ని మీరు చూసి 10 మందితో తెలుసుకొని కూడా రైట్ కార్స్ ఈ చాలా వరకు వెహికల్స్ ఇక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మనకి ఇక్కడ 150 to 200 దాకా స్టాక్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి. నా వెనకాల చూసినా సరే మా యార్డ్లో చాలా వరకు వెహికల్స్ ఉన్నాయి. మీరు రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా సరే వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ మండే టు సండే మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ప్రిమిసెస్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ మన 10 members ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మేనేజ్మెంట్తో సహా ఎండీ నుంచి కింద వాషింగ్ లెవెల్, గేట్ పర్సన్ వరకు కూడా కంప్లీట్ బెస్ట్ సర్వీస్ ఉంటుంది. మీకు ఎలాంటి ఇష్యూస్, ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ కూడా మీరు బయట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఏజెంట్ని పట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ బెంగ కూడా అవసరం లేదు. మీకు కంప్లీట్గా మేమే రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన దగ్గర వెహికల్ కొనాలనుకుంటే చాలామంది బడ్జెట్ ప్రాబ్లం వల్ల వెళ్తుంటారు. బడ్జెట్ అనే ప్రాబ్లం ఉన్నా సరే మీకు ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఫైనాన్స్ అనేది బ్యాంక్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేశారు, ప్రైవేట్ ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్యాంక్ ఫైనాన్స్ రాదు, మాకు ఓనర్స్ లేదు, జాబ్ లేదు, బిజినెస్ లేదు, వెహికల్ ఎలాగైనా కొనాలి,
ఇంట్లో సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి, ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, తిరగడానికి ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు కూడా బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళొచ్చు అండ్ ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళొచ్చు. ప్రైవేట్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది మనకి. ప్రైవేట్ ఫైనాన్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. బ్యాంక్లో సివిల్ స్కోర్ ప్రాబ్లం ఉన్నా సరే, ఏమైనా మేజర్ మీకు బ్యాంక్ సరిగ్గా లేకపోయినా సరే, ఇక్కడ మీకు ప్రైవేట్ ఫైనాన్స్ అనేది కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర 4 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ఒకటి ఆర్సీ ఫస్ట్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ ఆర్సీ ఫస్ట్లో ఏంటంటే 50,000 కిలోమీటర్లు తిరిగిన వెహికల్స్ మాత్రమే ఇక్కడ ఆర్సీ ఫస్ట్లో ఉంటాయి. మీకు ఇక్కడ ఆర్సీ ఫస్ట్ కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ మాడ్యూల్ మనం చూసాము ఆర్సీ ఫస్ట్, అవి చాలా తక్కువ తిరిగిన వెహికల్స్, 50,000 కిలోమీటర్లు తిరిగిన వెహికల్స్ అవి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెస్ట్ సెల్లర్, ఇండియాస్ మోస్ట్ ప్రిఫర్డ్ కార్స్. ఇవి ఏంటి అంటే మీకు బెస్ట్ సెల్లర్స్ ఉంటాయి, రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు, బయట కూడా రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటాయి కాబట్టి బెస్ట్ సెల్లర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇవి కూడా ఏంటి అంటే మీకు 50,000 కిలోమీటర్ల పైన తిరిగిన వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. వీటికి కూడా వారంటీ వర్తిస్తుంది. అలాగే మన దగ్గర ఇంకో మాడ్యూల్ ఉంది, అది కూడా చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బెస్ట్ బై, మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్. అంటే దీనిలో ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి, లెంతీగా ఉంటాయి, సెడాన్ వెహికల్స్, ఇట్లాంటి వెహికల్స్ అన్నీ మోస్ట్ బెస్ట్ బై ప్రోడక్ట్లో ఉంటాయి. ఇవి మోస్ట్ ప్రిఫర్డబుల్ వెహికల్స్, బడ్జెట్లో వస్తాయి, ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి వెహికల్స్ అన్ని ఈ లైన్లో పెట్టేస్తాం మనము. సెడాన్ వెహికల్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ వెహికల్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ పార్క్ చేసి ఉంటాయి. అండ్ ఇంకొక మాడ్యూల్ ఉంది, అది క్లియరెన్స్ సేల్. ఇది సేల్ అంటే ఈ స్టీల్ డీల్స్ అని ఉంటాయి. ఇది ఏంటంటే మేజర్గా ఉన్న ఇష్యూస్ ఎక్కువ ఖర్చు పెట్టి, అంటే 30-40 వేల ఖర్చు ఎక్కువ ఉన్నా పర్లేదు, మాకు కావాలి తక్కువ బడ్జెట్లో అంటే ఇట్లాంటి వెహికల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇవి సర్టిఫైడ్గా ఉండవు, ఎందుకంటే మేజర్ ఇష్యూస్ ఉంటాయి వెహికల్స్లో. మీకు తక్కువ ధరలు దొరుకుతాయి, బట్ బయట బాగుంటాయి, లుకింగ్ చూడడానికి బాగుంటాయి, బట్ ఇవేంటంటే మీకు తక్కువ ధరలు దొరుకుతాయి. ఈ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎందుకు ఇవి పార్టిషన్ చేసామంటే వీటిని కొనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మార్కెట్లో. బట్ ఏమంటే మేమేంటంటే కంప్లీట్గా మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రాబ్లం దీనిలో ఉంది, దీనిలో ఇంత ఖర్చు ఉంటుందని చెప్పి అవి తక్కువ ధరలో ఇచ్చేస్తారు. అట్లాంటి వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు డిక్కీ ప్యానల్ థ్రోయింగ్స్ కానీ, మేజర్ ఆయిల్ లీకేజెస్ కానీ, మేజర్ సస్పెన్షన్ ఇష్యూస్ కానీ, 30-40 వేల పని ఉన్న వెహికల్స్ ఇక్కడ మీరు నెగోషియేషన్ చేసి తీసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి డీల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆర్సీ ఫాస్ట్, బెస్ట్ బై, బెస్ట్ సెల్లర్ ఇవి వచ్చేసి మీకు కంప్లీట్గా ఏమీ ప్రాబ్లం లేకుండా విత్ వారంటీతో వెహికల్ ప్రొవైడ్ చేయబడుతుంది. కాబట్టి అవైతే బెస్ట్ ఉంటాయండి వెహికల్స్. ఈ డీల్ వచ్చేసి ఇది సేల్ బోర్డ్ వచ్చేసి కంప్లీట్గా మేజర్ ఇష్యూస్ ఉన్న వెహికల్స్. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి సపరేట్ ఉంటాయి, అవి సపరేట్ ఉంటాయి. మనకి బయట అయితే ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ ఉండదు. మనం కంప్లీట్గా అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అండర్ బాడీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండర్ బాడీ మొత్తం చూసుకున్న తర్వాత వెహికల్ మీకు సాటిస్ఫైడ్ ఉంటేనే వెహికల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఏమేమి ఉన్న వెహికల్స్ అని మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 18 మోడల్ ఎలైట్ i20, 25,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. డీజిల్ వెహికల్, మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్. దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ABS మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ AC కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 7,75,000 ఉంది. నెగోషియేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు. 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది వెహికల్కి. అలాగే గ్రాండ్ i10 2016 మోడల్ ఆస్టా టాప్ ఎండ్ మోడల్ అండి. దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, ABS, బ్యాక్ డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, ముందర వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్, హాలోజన్ టెక్నాలజీతో హెడ్ లైట్స్ అండ్ అలాగే మిర్రర్ ఫోల్డింగ్ బటన్ ఆప్షన్స్. ఇవన్నీ మీకు రేర్ AC వెంట్స్ కూడా ఉంటాయి. మీకు రేర్ వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి మిర్రర్ ఫోల్డింగ్ అయిపోతుంది మనకి బటన్ నొక్కినప్పుడు. కంప్లీట్ టాప్ ఎండ్ కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. మీకు ABS కూడా ఉంటుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీకు బ్రేక్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది అండ్ బాడీ స్ట్రాంగ్నెస్ కూడా బాగుంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 2016 ఆస్టా కాబట్టి 5,70,000 ఉంది. నెగోషియేట్ చేసుకోవచ్చు మీరు. అండ్ అలాగే గ్రాండ్ i10 డీజిల్ అండి. 33,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వెహికల్ రెడ్ కలర్, మెరూన్ రెడ్, చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. ఇది వచ్చేసి మ్యాగ్నా బేసిక్ మోడల్, 2015 మోడల్. దీనికి 4 పవర్ విండోస్ అయితే వస్తాయి మనకి. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి 5,50,000 ఉంది. నెగోషియేట్ చేసుకోవచ్చు మీరు. అండ్ దీనికి కూడా 1 ఇయర్ వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 38,000 కిలోమీటర్స్ తిరిగింది. వ్యాగనార్ అండి, 2017 మోడల్, చాలా తక్కువగా తిరిగింది. సిల్వర్ కలర్లో చాలా నీట్ కండిషన్ ఉంది. 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ AC ఉంటుంది. కాబట్టి ఇది కూడా అఫోర్డబుల్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. 20 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం హైవేలో. అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేసి 4,74,000 ఉంది. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది మీకు. 1 ఇయర్ వారంటీ, ఇన్సూరెన్స్ అండ్ జనరల్ సర్వీసింగ్, టెఫ్లాన్ కోటింగ్, ఇవన్నీ మీకు ఆ ప్రైస్లో వస్తాయి.
నెక్స్ట్ వచ్చేసి బలెనో ఆటోమేటిక్ సివిటీ ఇంజన్ అండి. ఇది వచ్చి క్లచ్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అంటారు దీని ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ అయినా కూడా ఆటోమేటిక్ వెహికల్ అయినా సరే దీని కెపాసిటీ చాలా బాగుంటుంది. దీని పికప్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ ఇంజన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. బలెనో డెల్టా ఆటోమేటిక్ 2016 మోడల్ వెహికల్ నీట్ కండిషన్లో ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, చాలా బాగుందండి వెహికల్. ఇది వచ్చేసి 690 చెప్తున్నారు. మనకి నెగోషియేషన్ ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నెగోషియేషన్ చేసుకోవచ్చు. దీనిలో 1 ఇయర్ వారంటీ ఉంటుంది కాబట్టి మీరు కంప్లీట్గా ఎలాంటి భయం అవసరం లేకుండా ఆటో ట్రాన్స్మిషన్ అయినా పర్లేదు, 1 ఇయర్ మీకు ట్రాన్స్మిషన్ మీద కూడా 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మీకు ఎలాంటి భయాలు అవసరం లేదు. చాలా తక్కువ తిరిగింది, 42,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో అండ్ ఇప్పుడు చూస్తున్నాము రైడ్ కార్స్లో టెస్ట్ డ్రైవ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు వచ్చినప్పుడు కూడా ఇలా టెస్ట్ డ్రైవ్ ట్రాక్ కూడా టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్ని. ఇక్కడ ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే మనకి సస్పెన్షన్ తెలుస్తుంది. ఈ ఘాట్ రోడ్ సెషన్లో సస్పెన్షన్ ఇష్యూస్ తెలుస్తాయి మేజర్గా. అండ్ మీకు ఏమైనా వీల్ అలైన్మెంట్ ప్రాబ్లమ్ అవన్నీ ఏమన్నా క్లియర్గా తెలుస్తుంది. మామూలుగా తార్ రోడ్ మీద కూడా వెళ్ళొచ్చు, బట్ వెహికల్ ఏంటంటే దానిలో అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీకు క్లియర్గా తెలిసిపోతాయి. ఈ విధంగా టెస్ట్ డ్రైవ్ ట్రాక్ ఉంటుంది మన దగ్గర, ఎలాంటి భయం అవసరం లేదు. రోడ్ మీద మీకు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ అవన్నీ తెలియకపోవచ్చు మేజర్గా. కాబట్టి ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ట్రాక్ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క వెహికల్ కూడా 4-5 వెహికల్స్ చూసి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు బెస్ట్ ఏది కంఫర్ట్గా ఉంటుంది డ్రైవింగ్ అనేది కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, మీరు ఈ ఆప్షన్ కూడా ఈజీగా యూజ్ చేసుకోగలరు. ఇక్కడ మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి, మీకు బయటికి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. నేర్చుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకునే ఫస్ట్లో స్టార్టింగ్లో ఉంటారు చాలామంది. అక్కడ వాళ్ళు కూడా వెహికల్ తీసుకుందాము, చిన్న వెహికల్ 2 lakhs బడ్జెట్లో ఆల్టో అట్లాంటి తీసుకుందాం అనుకునే వాళ్ళకు కూడా ట్రాక్ ఉంటుంది ఇక్కడ. మీరు ఈజీగా యూజ్ చేసుకొని మీరు వెహికల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీకు టెస్ట్ డ్రైవ్ ట్రాక్ కూడా చూపిస్తున్నాను. ఇక మీరు సైడ్ చూసినట్టయితే చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. ఈ విధంగా మన దగ్గర 150 to 200 దాకా స్టాక్ ఉంటుంది. ఇలా మొత్తం మీకు వెహికల్స్ చాలా వరకు ఇక్కడ స్టాక్ ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే సాటర్డే సండే మీకు హాలిడే ఉన్న టైంలో ఎప్పుడైనా సరే మేము అవైలబుల్గా ఉంటాము. ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు, 10 members ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మీరు గూగుల్లో సెర్చ్ చేసిన అడ్రస్ వస్తుంది. అడ్రస్ వచ్చేసి అపోజిట్ టు గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ, మెట్రో పిల్లర్ నెంబర్ 970. ఇంకోటి ల్యాండ్ మార్క్స్ ఏంటి అంటే ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంటుంది, సనత్ నగర్ బ్రాంచ్, అలాగే రిలయన్స్ ఫ్రెష్ ఉంది అండ్ విజేత సూపర్ మార్కెట్ కూడా. ఈ 3 కూడా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి సనత్ నగర్ బ్రాంచ్లు అండి. ఇవి రోడ్ మీదనే ఉంటుంది, మీరు ఎక్కడ పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వెహికల్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను నడుపుతున్న వెహికల్ వచ్చేసి హ్యుందాయ్ వర్నా 2017 మోడల్ ఆటోమేటిక్. ఇంటీరియర్ పరంగా చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే ఫస్ట్ మనం వచ్చేసి స్టీరింగ్ పార్ట్ చూద్దాము. స్టీరింగ్లో మనకి మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది ఈజీగా మూవ్ అవుతుంది వెహికల్ వచ్చేసి. స్టీరింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీనిలో వచ్చేసి మీకు వాల్యూమ్ బటన్స్, మైనస్ బటన్స్ ఇక్కడనే ఉంటాయి. మీకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మౌత్ రిసీవర్ కూడా ఉంటుంది ఇక్కడ. దీనికి వచ్చేసి మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ ఎయిర్ బ్యాగ్ ఒకటి ఇక్కడ వచ్చేసి స్టీరింగ్లో ఉంది. దీంట్లో 3 ఆప్షన్ బటన్స్ ఉన్నాయి, వాల్యూమ్ బటన్, మైనస్ బటన్, ఫోన్ లిఫ్టింగ్, ఎండింగ్ బటన్స్ కూడా ఉన్నాయి. 3 ఆప్షన్ ఉంది. అండ్ అలాగే దీనిలో స్పెషల్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ క్రూజ్ కంట్రోల్ ఏంటి అంటే మనము హైవేలో వెళ్ళినప్పుడు ఒక సెట్ ఆఫ్ స్పీడ్ని అరేంజ్ చేసి అదే స్పీడ్తో వెళ్ళొచ్చు. దీనివల్ల ఫ్యూయల్ చాలా తక్కువగా యూజ్ చేస్తుంది అండ్ మైలేజ్ కూడా చాలా ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి ఈ క్రూజ్ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ బటన్ కూడా ఉంది దీనిలో. క్రూజ్ కంట్రోల్ బటన్ ఉంది అండ్ క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ బటన్ ఉంది అండ్ అలాగే ఓకే బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి రీసెట్ ప్లస్ అండ్ సెట్ మైనస్ కూడా ఉన్నాయి. కిలోమీటర్ రీడింగ్ చేంజ్ చేసుకోవచ్చు మనము. అక్యుములేటెడ్ ఇన్ఫో ఉంది ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇది డ్రైవ్ మోడ్లో ఉంది.
అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్టీరియో టైప్ కూడా మనకి టచ్ స్క్రీన్ ఉంది, ఎల్ఈడి టచ్ స్క్రీన్ ఉంటుంది, నావిగేషన్ సిస్టమ్ ఉంది, మొత్తం మీకు వచ్చేసి నావిగేషన్ సెటప్ కూడా ఉంటుంది, సెట్ చేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్షన్ యూజ్ చేసి. అండ్ అలాగే ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది, ఆటోమేటిక్గా బయట ఉన్న క్లైమేట్ని బేస్ చేసుకొని మనకి ఏసీ ఇస్తుంది. అండ్ క్లీన్ ఎయిర్ ఆప్షన్ బటన్ కూడా ఉంది. క్లీన్ ఎయిర్ ఆప్షన్ ఏంటి అంటే మీకు బయట పొల్యూషన్ని ఫిల్టరైజ్ చేసి ఫ్రెష్ ఎయిర్ అందిస్తుంది, మనకి క్లీన్ ఎయిర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అలాగే సీట్లలో కూడా మనకి ఏసీ అవైలబుల్ ఉంటుంది. ఈ 2 బటన్స్ కూడా ఏంటంటే డ్రైవర్ సీట్కి కో డ్రైవర్ సీట్కి ఏసీ ఉంటుంది, సీట్లలో ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి. అలాగే 2 పవర్ స్లాట్స్ కూడా ఇచ్చాడు, మామూలు స్లాట్ ఒకటి ఇచ్చాడు, యూఎస్బి స్లాట్ కనెక్షన్ ఒకటి ఇచ్చాడు. ఇంకోటి సపరేట్గా పాటలో అట్లాంటివి మనం పెట్టుకోవడానికి ఆక్స్ కనెక్షన్, యూఎస్బి కనెక్షన్. అండ్ అలాగే మా గేర్స్ ట్రాన్స్మిషన్ టైప్ చూసినా కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి పార్కింగ్, ఆర్ వచ్చేసి రివర్స్ని, ఎన్ వచ్చేసి న్యూట్రల్, టీ వచ్చేసి డ్రైవ్ మోడ్లో ప్లస్ మైనస్ బటన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ గేర్ షిఫ్టింగ్ని మనము ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా అవైలబుల్ ఉంది, ఆర్మ్ రెస్ట్ యూజ్ చేసి మనం ఈ గేర్ షిఫ్టింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. మొత్తం వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ వెహికల్లో, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఇంకో స్పెషల్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకి సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్కి. ఈ విధంగా సన్ రూఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది మీకు, ఈ సన్ రూఫ్ బటన్ యూజ్ చేసుకోవచ్చు, సన్ రూఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వెహికల్ చాలా నీట్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు మీకు. అండ్ మనం రివర్స్ గేర్ వేసినప్పుడు కూడా మీకు ఇక్కడ మిర్రర్లో ఇక్కడ మీరు చూసినట్టయితే డిస్ప్లేలో కనిపిస్తుంది, వెనకాల రివర్స్ క్యామ్ ఉంటుంది, సెన్సార్స్ కూడా ఉంటాయి. దాని ఇంటీరియర్ పరంగా చాలా బాగుంది వెహికల్ వచ్చేసి, నీట్గా మెయింటైన్ చేశాడు. దీన్ని మళ్ళీ బటన్ యూజ్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను నేను మీకు. ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు మీరు సన్ రూఫ్ వచ్చేసి. అండ్ ఇంటీరియర్ పరంగా లుకింగ్ చూసాము, మనం ఇప్పుడు ఎక్స్టీరియర్ పరంగా చూద్దాము వెహికల్ ఏ కండిషన్లో ఉంది. ఎక్స్టీరియర్ పరంగా కూడా ఇంటీరియర్ పరంగా చూసాము, వెహికల్ వచ్చేసి ఎక్స్టీరియర్ పరంగా చూద్దాము. ఎక్స్టీరియర్ లుకింగ్ కూడా చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. ముందర ల్యాంప్స్ చూసినట్టయితే హాలోజన్ ఎల్ఈడి ల్యాంప్స్ ఉన్నాయి దీనికి. అండ్ అలాగే క్రోమ్ ఫినిషింగ్తో ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ముందర క్రోమ్ ఫినిషింగ్ కూడా ఉంటుంది బంపర్కి. వెహికల్ అయితే హుండా లోగోతో చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, లుకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఎక్స్టర్నల్ పరంగా చూస్తున్నాం మనము, వెహికల్ మెరూన్ రెడ్ కలర్లో నీట్ లుకింగ్లో గుడ్ కండిషన్లో ఉంది. ఇక్కడ ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ లోగో ఇది కూడా కనిపిస్తుంది, క్రోమో ఫినిషింగ్ మీకు. అండ్ 4 వచ్చేసి మీకు టైర్స్ వచ్చేసి కూడా వచ్చేసి మీకు అలా వీల్స్ ఉంటాయి. పెట్రోల్ కెపాసిటీ వచ్చేసి కూడా 45 లీటర్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ నెక్స్ట్ బంపర్ సైడ్ చూస్తున్నాము, బంపర్ 4 సెన్సార్స్ ఇచ్చాడు, రివర్స్ సెన్సార్స్. అండ్ అలాగే కెమెరా ఉంది ఇక్కడ మీకు, కెమెరా కూడా మీకు అక్కడ విజిబుల్ అవుతుంది డిస్ప్లేలో. వర్నా ఎస్ఎక్స్ 1.6 పెట్రోల్ వెహికల్. ఇది కీలెస్ ఎంట్రీ కాబట్టి నేను కీని హోల్డ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డిక్కీ ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ ఆటోమేటిక్గా డిక్కీ ఓపెన్ అయింది. డిక్కీ ప్లేస్ కూడా చూద్దాము. డిక్కీ ప్లేస్ కూడా వచ్చేసి మనకి 500 లీటర్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్టెఫ్నీ కూడా నీట్ కండిషన్లో ఉంది, ఎక్కువగా యూజ్ చేయలేదు. జాక్రాడ్ వీల్ పైన అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వెనకాల సైడ్ చూసినట్టయితే మనకి డీఫాగర్ లైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. ఈ సైడ్ లుకింగ్ కూడా చాలా బాగుంది. వెహికల్ అయితే ఎక్కడా కూడా టచ్ అప్ అవ్వలేదు, చాలా బాగుంది వెహికల్ వచ్చేసి, నీట్ లుకింగ్లో ఉంది. దీని డీటెయిల్స్ కనుక కావాలనుకుంటే రైట్ కార్స్ వెబ్సైట్ ఉంటుంది, www.rightcarsindia.comని విజిట్ చేయగలరు. అలాగే కార్స్ వచ్చేసి ఓన్లీ మెయిన్గా వచ్చేసి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ ఆపోజిట్లో మాత్రమే ఉంది, ఎక్కడ వేరే బ్రాంచెస్ లేవు మాకు. అండ్ మెయిన్గా ఇది బ్రాండింగ్ అండి, రైట్ కార్స్ బ్రాండ్. మేము ఓపెన్ చేసి కూడా 4 years అవుతుంది, కంపెనీ ఓపెన్ చేసి. హ్యాపీలీ మేము 10,000 కస్టమర్స్ని హ్యాపీగా రీచ్ అయ్యాము. రెగ్యులర్గా కూడా మాకు రిపీటెడ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. మీరు కూడా ఈ ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి, వెహికల్స్ ఏమేమి వచ్చాయనే వెహికల్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడొచ్చినా సరే అవైలబుల్ ఉంటాను. అండ్ నా పేరు వచ్చేసి ముఖేష్. మీరు ఎప్పుడొచ్చినా సరే నేను అవైలబుల్ ఉంటాను ఇక్కడ. మీరు ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయగలరు. మీరు ఇక్కడికి వచ్చి నా విజిటింగ్ కార్డ్స్ కూడా ఉంటాయి, మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి, ఇంతమంది ఆపర్చునిటీ ఇచ్చారు ఇది రైట్ కార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి వీడియోస్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.